అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరొకసారి తీవ్రమైన జ్వరానికి అయితే లోనయ్యారు. సో ప్రతిసారి ఆయనకి ఈ విధంగా రిపీట్ అయితే అవుతుంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా హెల్త్ ఇష్యూస్ అనేవి కామన్ గా ప్రతిసారి అయితే వస్తూ ఉన్నాయి సార్. దీంతో ఒక పుకార్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఈయనకేమన్నా చేతబడి చేశారా అని చెప్పేసి. సో మరి ఏం జరుగుతుంది, మరి ఈసారి తీవ్రమైన జ్వరం, ఫ్యాన్స్ కూడా ఆందోళన అయితే ఉన్నారు. ఏం సార్ దీనికి కారణాలు ఏంటి? మొన్నే విజయవాడలో ఆయన వేరే వాళ్ళని చూడడానికి, హరిప్రసాద్ని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఈయనకి బాగాలేదని, తీవ్ర అస్వస్థతని, హాస్పిటల్లో చేరాడని కూడా వైసీపీ ప్రచారం చేసింది. కొంతమంది ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్నప్పుడు వెళ్ళి చాలాసేపు రాకపోయేసరికి ఫ్యాన్స్ కూడా నమ్మారు. సో అలాగా ఇప్పుడైతే అది ఎంత అబద్ధమైనప్పుడు తేలిపోయింది. కానీ ఇప్పుడు నిన్న ఆయన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. కాకినాడలో పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో 80వ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవడం కోసం ఆయన అటెండ్ అయ్యాడు. అప్పుడు ఆయన ఈ కుడి చెయ్యి ఆయనకి సర్జరీ కూడా అక్కడే జరిగింది. రొటేటర్ కఫ్ అంటారు. సర్జరీ జరిగిన తర్వాత ఆయన మళ్ళీ అసౌకర్యానికి గురయ్యి చెయ్యి అంతా ఇట్లా అనుకుంటుండడం, ఈ చేతితో పట్టుకోవడం, అసౌకర్యంగా కూర్చొని ఉండడం, దగ్గుతుండడం, ఇవన్నీ కూడా వీడియోలో వైరల్ అవుతున్నాయి. సో అక్కడ ఆయన ఎంతో కష్టపడి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. దాని తర్వాత రాజమండ్రిలో అటవీ శాఖ సెంట్రల్ క్రాఫ్ట్ ఫుడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు దానికి కూడా ఆయన అటెండ్ అయ్యాడు. ఇంకా అక్కడ నుంచి మధ్యలోనే వెళ్ళేసి వచ్చేసాడు. యాక్చువల్గా గవర్నర్ అబ్దుల్ నజీర్ది ప్రోగ్రామ్ ఉంది, అట్ హోమ్ ప్రోగ్రామ్. దానికి అటెండ్ అవ్వాలి మామూలుగా అయితే, కానీ ఆయన అటెండ్ కాలేకపోయాడు. అక్కడ నుంచి ఆయన ప్రాథమిక చికిత్స తీసుకొని హుటాహుటిన హైదరాబాద్కి వచ్చేసాడు. ఇక్కడ 3-4 రోజులు రెస్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంత తీవ్ర జ్వరానికి మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. పదే ఆయన జ్వరానికి గురి కావడం చాలాసార్లు చూస్తున్నాము. లాస్ట్ 3 కేబినెట్ మీటింగ్లు కూడా అటెండ్ అవ్వలేదు వరుసగా. అంతకుముందు కూడా ఆయన కేబినెట్ మీటింగ్లకి బ్యాక్ పెయిన్ అని చెప్పి అటెండ్ కాని సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆయనకి మామూలుగా అయితే బ్యాక్ పెయిన్ ఒకటి, తర్వాత మజిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా రెండు షోల్డర్లు కూడా రొటేటర్ కప్ అంటారు. రొటేటర్ కప్ అంటే 4 మజిల్స్ అండ్ టెండన్స్ ఉంటాయన్నమాట. అది తీవ్రంగా గాయపడితే కానీ సర్జరీ వరకు వెళ్ళిందంటే చాలా తీవ్రంగా గాయపడినట్టు అర్థం. రెండవది ఏంటంటే, మనం అర్లీ డేస్లో కానీ చూసుకుంటే సర్జరీ వరకు అవసరం లేదు, దానికి వేరే మెడికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. కానీ అది అర్లీ డేస్లో ఈయన నెగ్లెక్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మామూలుగా ఏంటంటే జనరల్గా కూడా 40+ తర్వాత మిడిల్ ఏజ్లో ఇటువంటి ఇష్యూస్ వస్తాయి. అది కాకుండా అథ్లెట్స్కి, తర్వాత ఈ మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్ అని ఆర్థోపెడిక్ సర్జన్స్ చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ కూడా ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. సో చాలా ఫైట్స్ కూడా ఆయనే కంపోజ్ చేశారు చాలా సినిమాల్లో. సో కాబట్టి ఆయనకి గాయం అయ్యే అవకాశం ఉంది. అలాగా ఆయన గాయాన్ని త్వరలో బిగినింగ్లోనే అది గట్టిగా చూసుకోకపోవడం వల్ల అది నెగ్లిజెన్స్ కారణంగా అది పెరిగిపోయింది. అంటే అందరూ కూడా ఏమవుతుందంటే ఏదో ఒక ఫిజియోథెరపీ అవో చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. అది సివియర్ అయ్యే వరకు కూడా మనకి తెలీదు. అలాగా సివియర్ అయిపోయింది. కుడి చేతికి ఆయనకి జూలై 11న అక్కడ ముంబైలో కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో 3.5 hours సర్జరీ జరిగింది. దాని తర్వాత 15న ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మినిమం 3 weeks రెస్ట్ తీసుకోమన్నారు విత్ ఫిజియోథెరపీ చేసుకుంటూ 3 weeks రెస్ట్ తీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ 3 weeks రెస్ట్ తీసుకోలేదు. ఆయన కేవలం కొన్ని రోజులు మాత్రం రెస్ట్ తీసుకొని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయాడు. సో దానివల్ల అది స్ట్రెస్. రెండోది ఏంటంటే ఓన్లీ ఫిజికల్ రెస్టే కాకుండా మెంటల్ రెస్ట్ కూడా ఉండాలి. ఎక్కువగా మనకి ఎముకలకి వీటికి సంబంధించి ఏంటంటే బ్రెయిన్ ఎఫెక్ట్ కూడా దాని మీద పడుతుంది. స్ట్రెయిన్, స్ట్రెస్ అంతా కూడా వాటి మీద పడుతుంది. అలాగా ఈయనకి దానివల్ల ఫీవర్ వచ్చిందనేది ఒకటి చెప్తున్నారు. అంటే వాళ్ళ అఫ్సెల్గా కూడా నోట్ అయితే రిలీజ్ చేసింది జనసేన. కానీ దాంట్లో కాజ్ ఎందుకు ఈయనకి పదే వస్తుంది, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, వన్స్ ఫర్ ఆల్ అయినా చూపించుకొని రెస్ట్ తీసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు కూడా అప్పుడు
వార్త వచ్చింది. ముంబైలో ఆయన్ని చూసినప్పుడు ఇప్పుడే పనులకు రావద్దని కూడా చెప్పాడని అప్పుడు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ఆగలేదు, త్వరగా వచ్చేసాడు. మామూలుగా అయితే ఎక్కువ కాలం స్లింగ్ వేసుకోండాలి, స్లింగ్ అంటారు ఇది, అది వేసుకోలేదు, అది కూడా తీసేశాడు పవన్ కళ్యాణ్. సో దానివల్ల మళ్ళీ హెల్త్ ఇష్యూ వస్తుందా అనేది అంటున్నారు. ఇక చేతబడి అనేది మామూలుగా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు జనాలు వేరే వాటిని నమ్ముతారు. ఇప్పుడు సైన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, కరోనాకి ప్రపంచానికి ఎవరో చేతబడి చేశారనో, ఎవరో మాంత్రికుడు శపించాడనో ఇలాగే ఎవరో అనలేదు. కరోనా వైరస్ ఏంటి, ఆ వైరస్ లక్షణాలు ఏంటి, ఇవే స్టడీ చేశారు అందరూ. అంతేగాని కరోనా అనేది చేతబడి వల్ల వచ్చిందనో, మంత్రాల వల్ల వచ్చిందనో ఎవరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దానికి సైన్స్ వివరిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈయనకి ఏంటంటే పదే పదే హెల్త్ ఇష్యూస్ వస్తున్నప్పుడు అందరికీ అనుమానాలు వస్తాయి. కొంతమందికి ఏమో చేతబడి అనేది అనుమానం వస్తుంది, కొంతమందికి ఏమో ఈయనకి ఎవరన్నా స్లో పాయిజన్ పెడుతున్నారా అని కూడా అనుమానం వస్తుంది. రకరకాల పుకార్లు కూడా లేవదీస్తారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఉంది కాబట్టి యాక్టివ్గా వాళ్ళు రకరకాల పుకార్లు లేవదీసే అవకాశం ఉంది. అంతే తప్ప చేతబడుల వల్ల ఆరోగ్యాలు చెడేది అవన్నీ కూడా మూఢనమ్మకాలు. సో పవన్ కళ్యాణ్కి ఎవరో చేతబడి చేశారని దానివల్ల ఇదని కాదు. ఆయనకి మామూలుగా ఒక్కొక్కరి హెల్త్ ఇష్యూస్ ఒక రకంగా ఉంటాయి. కొంతమందికి పదే పదే జ్వరం రావడం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు తెలియని డాక్టర్స్ ఎవరుండరు, ఎవరైనా పెద్ద స్థాయిలో చూపించుకోగలరు వాళ్ళు ఎక్స్పర్ట్లకి. కాబట్టి నాకు తెలిసి మనకున్న సమాచారం మేరకు ఆయనకి ఈ షోల్డర్ పెయిన్, ఎందుకంటే 2 షోల్డర్ పెయిన్, ఒకదానికే సర్జరీ జరిగింది, కుడి షోల్డర్కి సర్జరీ జరిగింది, ఎడమ షోల్డర్ కూడా మళ్ళీ చేసుకోవాలి. అంటే 4 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు ఎడమ భుజానికి చేసే అవకాశం ఉంది. దానికి కూడా ఇప్పుడు ఏంటంటే 2 భుజాలకు కూడా ఫిజియోథెరపీ చేసుకోవాలి. వీలైనంత వరకు రెస్ట్ ఇస్తే చాలా వరకు జాయింట్ పెయిన్స్ కానీ, మజిల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అన్నిటికంటే మెడికేషన్ కంటే కూడా రెస్ట్ ఇంపార్టెంట్, ఫిజియోథెరపీ ఇంపార్టెంట్. ఈ 2 లేకపోతే అది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అవి ఏంటంటే స్లో హీలింగ్, అవి టైం తీసుకుంటాయి. పైగా ఏజ్ 54 ఉంది ఆయనకి. సో ఏజ్లో ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఆయన అంత టైము ఇవ్వలేకపోవడం, ఆయనకి రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కావచ్చు, తీవ్ర ఒత్తిడిలో ఉండడం. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మనకి అర్థమవుతుంది తప్ప ఆయనకి చేతబడు ఇంకొకటి చేస్తున్నారని చెప్పలేము. ఏదేమైనా ఆయన హైదరాబాద్కి రావడం మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు అక్కడ అంతకుముందు చంద్రబాబు 5 ఏళ్ళు పరిపాలించాడు, మళ్ళీ జగన్ వచ్చాడు, ఇంతమంది ఇది చేసినా అక్కడ ఒక మంచి వరల్డ్ క్లాస్ హాస్పిటల్ కట్టలేకపోయారా, మళ్ళీ ప్రతిదానికి హైదరాబాద్కి రావాలా అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ఒక రోజులో హాస్పిటల్ రావు, అది ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి. అక్కడ డెవలప్ అవ్వడం అంటే టైం పడుతుంది. అందుకనే హైదరాబాద్ వస్తుంటారు. రెండోది ఏంటంటే మామూలుగా కూడా మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇవాళ ఇంత ముందులాగా ఏదో కనబడిన హాస్పిటల్కి ఎవడు వెళ్ళరు. వాళ్ళకి డాక్టర్లు ఉంటారు, అక్కడ అలవాటు అయి ఉంటుంది. ఈ ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది, ఒక బిలీఫ్ ఇంపార్టెంట్. సో అందువల్ల కూడా హైదరాబాద్కి పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, వైసీపీ వాళ్ళు కూడా వస్తారు కదా. వైసీపీ వాళ్ళు మళ్ళీ ఎలా విమర్శిస్తారు? జగన్ ఉన్న 5 ఏళ్లలో ఆయన వరల్డ్ క్లాస్ హాస్పిటల్ అక్కడ ఎందుకు పెట్టలేదు? కాబట్టి ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ చూసుకొని ఆయన పవన్ కళ్యాణ్కి కూడా ఇక్కడ రెగ్యులర్ డాక్టర్స్ ఉంటారు. సో రెండోది ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఆయనకి ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. అందుకని ఆయన ప్రతిసారి ఇక్కడికి వస్తున్నాడు. సో ఏదేమైనా ఆయన త్వరగా కోలుకోవాలని మనం ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.